తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చాలా చురుగ్గా సాగుతున్నాయి. తెలంగాణలో వచ్చేటటువంటి 5 రోజుల్లో వర్షపాతం ఈ విధంగానే కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక బుధవారం ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాద్, వరంగల్, హనంకొండ, అదేవిధంగా మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని కూడా హెచ్చరించింది వాతావరణ శాఖ. పలు చోట్ల ఉరుములు మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఇక గురువారం చూసినట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదయ్యేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఇక శుక్రవారం కనుక వెదర్ అప్డేట్ మనం చూసినట్లయితే ఆదిలాబాద్ కావచ్చు, ఆసిఫాబాద్ కావచ్చు, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ఇక ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, రంగారెడ్డి, అదేవిధంగా మెదక్ జిల్లాలో వానలు కురిసేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తుంది. ఇక రాబోయేటటువంటి 24 గంటల్లో చూసినట్లయితే కనుక పలు జిల్లాల్లో భారీ వర్షపాతం కూడా నమోదయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే స్పష్టం చేసింది. ఇక అత్యధికంగా చూసినట్లయితే కనుక కొత్తగూడెం జిల్లా పాల్వంచలో 8.6, అదేవిధంగా బూర్గంపాడులో 7.6, మహబూబాద్ జిల్లా గార్లలో చూసినట్లయితే కనుక 8.5, బయ్యారంలో 6.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేసింది.